హాయ్ ఆల్, వెల్కమ్ టు సున్నీ అండ్ ధృతి డైలీ వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ క్రాబ్స్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి కనపడతాయి. అవి మాకు చాలా హెల్ప్ అవుతాయి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా అయితే 1/2 కేజీ క్రాబ్స్ తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 4 గ్రీన్ చిల్లీ, ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాల ముందు మనం నానబెట్టుకోవాలి. దీనికి పచ్చి మసాలా వాడుతున్నాను కాబట్టి దీనికి ఒక 15 ఎండుమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని వేసుకొని ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో కాస్త టర్మరిక్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయ్యే టైంలోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని మంచిగా ఇవి కూడా టమాటాస్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇంతలోపు ఇది మనం క్రాబ్స్కి లెగ్స్ ఉంటాయి కదా, ఈ లెగ్స్ని ఇలా పగలగొట్టుకోవాలి. ఇలా పగలగొట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం గ్రేవీ పెడతాం కదా, ఈ గ్రేవీ అంతా ఇందులోకి వెళ్తుంది. అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇవి మొత్తం అన్నీ కూడా ఇలా పగలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం టమాటా వేస్తాం కదా, ఆ టమాటా మంచిగా మగ్గింది. ఇలా మగ్గినాక ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా పైకి వచ్చిందంటే ఇది మంచిగా మగ్గినట్టు. ఇప్పుడు మనము క్రాబ్స్ని మంచిగా వేసేసి అన్నీ మంచిగా సర్దేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా ఈ క్రాబ్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా ఈ క్రాబ్స్కి మంచిగా పట్టేలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ మసాలా అంతా క్రాబ్స్లోకి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం క్యాప్ పెట్టేసి వదిలేసేయాలి. ఇలా క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో, మంచిగా ఈ మసాలా అనేది క్రాబ్స్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో చింత కాస్త కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ కరివేపాకు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మనము ఫ్రై చేస్తాం కదా, ఆనియన్ అలా వేసినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇలా వేసాను. ఇది మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఈ పచ్చి వాసన అనేది పోయి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఈ చింతపండు వేసాక కూడా దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని మగ్గనిచ్చుకొని ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది మంచిగా మగ్గినట్టు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా ఒక 10 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చామంటే ఈ మసాలాస్ అన్నీ క్రాబ్స్కి పడతాయి. అప్పుడు క్రాబ్స్ కూడా మంచిగా ఉడుకుతాయి. గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి వస్తుంది. ఇది మూత పెట్టేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను. అప్పుడు మనం పచ్చిది వేసాం కదా, ఇప్పుడు కొంచెం
వేయించిన ధనియా పౌడర్ వేసాను. ఈ ఇది వేసాక మనకి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని దీంట్లో సాల్ట్ పడితే కనుక వేసుకోవాలి. మాకైతే కొంచెం సాల్ట్ పడింది. సో నేను సాల్ట్ అయితే వేసాను. ఒక 5 మినిట్స్ దీన్ని, ఇప్పుడు గరం మసాలా వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ దీన్ని క్యాప్ పెట్టేసి వదిలేసేయాలి. ఇంకా తర్వాత సింపుల్ అండ్ టేస్టీ క్రాబ్స్ కర్రీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.